హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేశారు కదా, సో మనకు ఈ డబ్బులు అనేవి మనకు ఈ జిల్లాలకు సంబంధించి అయితే విడుదల చేసినట్టుగా మనకైతే అప్డేట్ అనేది విడుదలైందండి. అయితే ఏ జిల్లాలకు సంబంధించి విడుదల చేశారు, అలాగే ఏ జిల్లాల్లో ఏ ఊర్లకు సంబంధించి డబ్బులు అనేవి బ్యాంకుల్లో పడ్డాయి, సో ఈ లిస్టులో మీ యొక్క పేరు ఉందో లేదో కూడా, మీ యొక్క ఊరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే కనుక మీ యొక్క డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఏ కారణం చేత నిలిపివేశారు, పూర్తి వివరాలు ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే నేను కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. ఒక్కొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఆ ఊరికి సంబంధించినటువంటి పేరు చెప్తాను. సో అలాగే ఆ ఊరికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది విడుదల చేశారో దానికి సంబంధించి కూడా మీకు చెప్తానండి. ఒకవేళ మీ యొక్క ఊరు ఈ లిస్ట్లో ఉంటే చెక్ చేసుకోండి, లేదంటే కనుక నెక్స్ట్ అంటే మనకు రేపు ఏమైనా అప్డేట్ వస్తే తెలియజేస్తూ ఉంటాను. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీలో ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ పథకాలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. ఇక్కడ మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. ఒకసారి ఆ నోటిఫికేషన్స్ మీకు ఏ ఊరికి సంబంధించి విడుదల చేశారో తెలియజేస్తానండి. ఇక్కడ మోసానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు ఎత్తేస్తానని చెప్పి దమ్ము చంద్రబాబుకు ఉందా? సో కరోనా విపత్తుల్లోనూ సంక్షేమానికి కొనసాగిస్తున్నటువంటి ఘనత సీఎం జగన్దే అని చెప్పేసి ఇదైతే వచ్చింది. వైఎస్ఆర్ ఆసరా అంటే మనకు రుణమాఫీ అనేది వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా చేస్తారు. సో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీలో జెడ్పీ చైర్మన్ ఇక్కడ బూచేపల్లి వెంకాయమ్మ అని చెప్పడం అయితే జరిగింది. 600 హామీలు ఇచ్చి మోసం చేయని చంద్రబాబు అవసరమా? ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. సో మనకు మహిళా భవన్ నిర్మాణానికి జెడ్బీ నిధులు 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటన. ఇక్కడ కురిచేడుకు సంబంధించి మనకేంటంటే ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల చేశారండి. సో కురిచేడుకి సంబంధించి ఎవరైనా డ్వాక్రా మహిళలు ఈ డ్వాక్రా రుణమాఫీ పడలేదని చెప్పేసి ఎదురు చూస్తున్న వారు ఉంటే కనుక సో మీకైతే డబ్బులు అయితే పడిపోయండి, చెక్ చేసుకుని అమౌంట్ అనేది తీసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి జగన్ కృషి అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొండపి టంగుటూరుకి సంబంధించి మనకి డబ్బులు అనేవి విడుదల చేశారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20,000 కోట్ల నియోజకవర్గంలో 6,057 గ్రూపులకు సంబంధించి సుమారు 200 కోట్ల రూపాయలు అయితే మనకు రుణమాఫీకి సంబంధించి జరగ్గా మనకి ఇక్కడ కొండపి మండలంలో 887 గ్రూపులకు సంబంధించి గాను 8,842 మంది డ్వాక్రా మహిళలకు 6.94 కోట్ల రూపాయలు రుణమాఫీ నగదు అయితే విడుదల చేశారు. సో తప్పనిసరిగా కొండపి టంగుటూరుకు సంబంధించి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి తొలగిన దారుణ బాధ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాగే మనకి ఇక్కడ పరిహారం అందిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తుగ్గలికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే చల్లపల్లి ఆసరా సభలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు అయితే ఇక్కడ చెక్కుల పంపిణీలు అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మనకు ఇక్కడ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అని చెప్పేసి కూడా అయితే ఇచ్చారు. చల్లపల్లికి సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ డబ్బులు అనేవి రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి పడ్డాయండి. అయితే ఇక్కడ మీకు ఎంతెంత వేశారంటే 912 స్వయం సహాయ సంఘాలకు సంబంధించి 9,077 మంది మనకు సభ్యులకు 8.71 కోట్ల రూపాయలు నమూనా చెక్కులు పంపిణీ చేశారు. సో మీకు అయితే డబ్బులు అయితే పడ్డాయి, బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రబాబు మాటలు నమ్మితే అనర్థమే అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎంపీ మార్గాని భరత్రామ్ అండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరం సిటీకి సంబంధించి మనకేంటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఆసరా చెక్కుల పంపిణీ చేసి మనకు విజయవంతం అయితే చేశారు. సో ఇక్కడ మనకు రాజమహేంద్రవరం సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ డబ్బులు అనేది జమ అయ్యాయండి. తప్పనిసరిగా బ్యాంకులు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హోంమంత్రి తానేటి వనిత లబ్ధిదారుల ఆసరా చెక్కులు అందజేత మండలాల్లో 16,250 మందికి 15.37 కోట్ల రూపాయల మేర అయితే లబ్ధి అనేది జరిగింది. అయితే నల్లజర్లకు సంబంధించి ఈ చెక్కులు పంపిణీ చేశారు. సో నల్లజర్లకు సంబంధించి ఎవరైనా మహిళలు డ్వాక్రా మహిళలు రుణమాఫీకి సంబంధించి మాకు ఇంకా పడలేదు అని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు
వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి మనకు చింతపల్లి రూరల్కి సంబంధించి కూడా అయితే మనకేంటంటే ఈ డబ్బులు ఏవైతే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అనేవి జమ చేశారు. సో డ్వాక్రా మహిళలు అందరూ చింతపల్లికి సంబంధించి చింతపల్లి రూరల్కి సంబంధించి బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోవచ్చండి. సో ఈ విధంగా మనకేంటంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి ఈ జిల్లాల వారికి అయితే ఈ రోజైతే జమ అయ్యాయండి. ఈ లిస్టులో మీ యొక్క ఊరు పేరు ఉంటే చెక్ చేసుకొని తీసుకోండి. ఒకవేళ మీ యొక్క ఊరు పేరు అనేది ఈ లిస్టులో లేని ఎడల రేపు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను. అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలోనే మనకేంటంటే ఒక్కొక్క గ్రూప్కి 5 లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తామని, సో ఈ 5 లక్షలు ఒకేసారి కాకుండా 4 దఫాలుగా అయితే ఈ రుణమాఫీ చేస్తామని, సో ఎవరైతే 20 ఏప్రిల్ మనకు 2019 నాటికి ఎవరైతే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ రుణమాఫీ అనేది వర్తిస్తుందని, సో మళ్ళీ ఎవరైనా ఇప్పుడు కొత్తగా గ్రూపులు స్టార్ట్ చేసి ఎవరైతే రుణాలు తీసుకొని చెల్లిస్తున్నా వాళ్ళకు మాత్రం ఇదైతే వర్తించదని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే మనకు 5 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే కనుక మనకు ఒక విడతకు సంబంధించి ఒక గ్రూప్కి 1,25,000 వరకు అయితే వస్తుందండి. ఒక విడతకి 1,25,000 వస్తే కనుక మనకు ఒక్కొక్క మహిళకు సంబంధించి మ్యాక్సిమం 12,500 రూపాయలు అయితే వస్తుందండి. ఈ 12,500 రూపాయలు మనకు ఒకేసారి కాకుండా 4 దఫాలుగా 12,500, 12,500, సో ఈ విధంగా 4 దఫాలుగా అయితే వేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఏంటంటే 4వ విడతకు సంబంధించినటువంటి రుణమాఫీ డబ్బులు అనేవి మనకైతే పూర్తి చేశారు. మళ్ళీ మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు రుణమాఫీకి సంబంధించి కానివచ్చు, డ్వాక్రా మహిళలు ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేసుకొని వాళ్ళు ఏమైనా డెవలప్ అవ్వాలి అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకు స్పెషల్ లోన్స్ పరంగా కానివచ్చు, అలాగే వాళ్ళు ఏమైనా టాలెంట్ ఉండి ఇళ్లలోనే ఏదైనా పిండి వంటలు కానివ్వచ్చు, అలాగే టైలరింగ్కి సంబంధించి ఏదైనా దుస్తులు స్టిచ్చింగ్ చేసుకొని మోడల్ డ్రెస్సులు కానీ, సో ఏదైనా పిల్లలు ధరించే దుస్తులు కానీ వాళ్ళు ఇళ్లలోనే కుట్టి, సో ఏదైనా వాళ్ళు మాట్ అంటే జగనన్న మాట్ రూపంలో మాటలు అనేది పెడతారండి. సో ఆ మాటలో పెట్టి మీరు తక్కువ ధరగా విక్రయించుకొని లాభాలు పొందే విధంగా కూడా అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తారు అని చెప్పేసి కూడా అయితే సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇంకా చాలా వరకు బెనిఫిట్స్ అయితే తీసుకొస్తాము. సో వాళ్ళు ఏదైనా స్పెషల్ లోన్స్ తీసుకొని వాళ్ళు ఏదైనా పెద్ద బిజినెస్లు పెట్టాలన్నా కానీ అలాంటి వాళ్ళకు కూడా అయితే ప్రోత్సాహం అనేది కల్పిస్తామని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పారు. సో ఈ విధంగా అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పుడు మనకు ఏదైతే పెండింగ్ రుణమాఫీ డబ్బులు ఉన్నాయో ఆ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేశారండి. సో తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. ఎవరైనా ఇంకా డబ్బులు రాకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క పొదుపు నెంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ మీరు అక్కడి నుంచి తెలుసుకోవచ్చండి. ఒకవేళ రాకపోతే కనుక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు ఏమైనా రేపు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.